హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు మీ అందరికీ కూడా ఎంతో రుచికరమైన చేపల పులుసు తయారీ విధానం మీకు నేర్పిస్తానండి. ఈ విధంగా చేపల పులుసు చేసుకున్నట్టయితే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ విధంగా నేను చేసిన విధంగా చేసినట్టయితే తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. అలాగే మీరందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మనం ముందుగా ఆయిల్ తీసుకోనండి, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కనిచ్చండి. చూసారా, ఆయిల్ ఇంత వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, అందుకే కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని బాగా వేడెక్కనిద్దాం. ఆ తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసానండి, కొంచెం తక్కువ ఉందని. ఇప్పుడు దీనికి సరిపడగా మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ముందుగా కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకును బాగా వేడెక్కనివ్వాలండి. బాగా వేడెక్కిన తర్వాత అయితే బాగుంటుంది, అందుకే ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేపించుకుందామండి చక్కగా. చూసారా, చక్కగా ఇలా వేపించుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు కూడా, అంటే నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. 2 ఉల్లిపాయలు ఏమి ఇలా కట్ చేసుకున్నాను. ఒక ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ మాత్రం మిక్సీ పట్టుకున్నానండి, అది మీకు చూపిస్తాను. అంటే మసాలా పేస్ట్లో వేసానండి. చక్కగా ఇలాగా ఉల్లిపాయలు దోరగా వేయించుకోవాలండి. కొంచెం కలిపి మనం దీన్ని ఇప్పుడు మూత పెట్టుకుందామండి. ఈలోపు మగ్గుతుంది అన్నమాట ఉల్లిపాయ. మూత పెట్టుకొని ఉంచుకుందామండి. ఇదిగో మీకు చేప ముక్కలు చక్కగా కడిగేసండి. ఉప్పు, పసుపు వేసుకొని చక్కగా నీళ్ళతోటి ఎక్కువసార్లు కడిగండి. వాష్ చేసి నీళ్ళన్నీ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలన్నమాట. అలాగే మీకు మసాలా ముద్ద కూడా నేను మిక్సీ పట్టేసి ఉంచానండి. అది ఎలా ఏమేమి వేసానో కూడా చెప్తాను. ధనియాలు, జీలకర్ర, ఒక చిన్న ఉల్లిపాయ, గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే యాలక్కాయలు వేసండి. చక్కగా మనం ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూసారా, చక్కగా ఇలా మిక్సీ పట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేసానండి. అల్లం వెల్లుల్లి కూడా వేసేసి మిక్సీ పట్టానమాట. ఇప్పుడు ఈ ముద్దని మనం ఏదైతే ఉల్లిపాయ మగ్గిందో ఈ ఉల్లిపాయ దాంట్లో మనం ఈ పేస్ట్ కూడా వేసి, మసాలా కూడా వేసి దీన్ని బాగా కలుపుకుందామండి. ఉల్లిపాయ ఒకటి చిన్న ఉల్లిపాయ వేసాను కదండి, అందుకు కొంచెం మగ్గుతుంది అన్నమాట. మనం చక్కగా ఈ పేస్ట్ అంతా కూడా తీసి ఇందులో వేసుకుందాం. ఉల్లిపాయ మగ్గిందండి. ఇప్పుడు ఇందులో మనం ఇప్పుడు దీన్ని కలుపుకుందామండి. చూసారా, చక్కగా మగ్గనిద్దాం. కాసేపు ఇలా మగ్గనిస్తానండి. ఉల్లిపాయ ఎగుతుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అవుతుందండి. కొంచెం కాసేపు మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం, ఒక 10 నిమిషాలు, 5 నిమిషాలు అలాగా. ఇక మధ్యలో ఒకసారి తీసి చూద్దామండి. ఇది కూడా చక్కగా ఏగిపోయింది. చూసారా, ఎలా కొంచెం పొడిలాడుతూ వచ్చిందో, ఏగిందండి బాగా. ధనియాలు, జీలకర్ర, గసగసాలు, అలాగే ఉల్లిపాయ, లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు ఇవన్నీ వేసాను అనమాట. ఇప్పుడు మనం ఈ చేప ముక్కల్ని వేసేసుకుందామండి. చేప ముక్కలు దీనిపైన పెట్టుకుందాం. పైన ఇలాగా మొత్తం ఉల్లిపాయ పేస్ట్ అంతా అడుగున వేసి కొంచెం ఇలాగా పేర్చుకుందామండి. ఒక్కొక్కటిగా తీసుకొని ముక్కిరిగిపోకుండా చక్కగా ఇలా పెట్టి బౌల్లో వెడల్పాటి దాకా అయితే బాగుంటుందండి మనకి చేపల పులుసుకి. ఇప్పుడు పసుపు వేసుకుందామండి. పైన సరిపడినంత పసుపు, అలాగే ఇందులో చక్కగా పసుపు వేసుకున్న తర్వాత అలాగే ఉప్పు కూడా వేసుకుందామండి. ఉప్పు, పసుపు వేసుకొని చక్కగా మగ్గనిద్దాం దీన్ని. ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి. ఉప్పు తీస్తున్నాను, ఇవ్వండి ఉప్పు. సరిపడినంత ఉప్పు, మనం ఎంత తింటామో మనకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలన్నమాట. కూరకు తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఎంత కూర ఉంటే అంత ఉప్పు వేసుకోనండి. ఉప్పు కూడా వేసుకున్న తర్వాత కాసేపు మగ్గనిద్దామండి. మగ్గనిచ్చిన తర్వాత కలపకూడదండి, కలిపితే ముక్కిరైపోద్ది అనమాట. కలపకుండా మనం దాన్ని అలాగే ఉంచి మగ్గనివ్వాలి. కొంచెం ఇలా కుదపచ్చండి. మనకి ఏమైనా అడుగు పడుతున్నట్టు అనిపిస్తే ఇలా అటు ఇటు చక్కగా క్లాత్ తోటి పట్టుకొని కొంచెం కదిపితేనండి
నేను చూపిస్తాను మీకు, ఉండండి. ఇలాగా కొంచెం ఇలా కదిపితేనండి అడుగు పట్టకుండా ఉంటుంది. ఉప్పు కూడా వేసాం కదండి. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. కారం వేసుకోగానే ముక్క బిగుసుకుంటుంది అనమాట, ఇరిగిపోదు. అందుకని ముందుగానే కారం వేసుకుందామండి. ఉప్పు, పసుపు, ఉప్పు, కారం 3 వేసి కాసేపు మగ్గనిచ్చండి. మూత పెట్టి మగ్గనిద్దాం. అలాగే కదుపుకోనండి. నేనేం చేశానంటే చింతపండు వీడియో మిస్ అయిందండి. చింతపండు చక్కగా గుజ్జు రసం తీసి అందులో వెంటనే వేసేసుకోవాలన్నమాట. ఇందాక మీకు చూపించాను కదా, అప్పుడే చింతపండు రసం వేసుకొని చింతపండు వేసుకొని ఇలా చక్కగా ఉడకనివ్వాలండి. బాగా ఉడుకుతుందండి, చూసారా ఎంత బాగా ఉడుకుతుందో. దగ్గరగాను అలా ఆయిల్ తేలే విధంగా చక్కగా మనం ఉడకనివ్వాలన్నమాట. ఎక్కువసేపు ఉడికితే ఈలోపు ముక్క కూడా చక్కగా ఉడుకుతుంది. మనం గరిటె మాత్రం పెట్టకుండా ఇలా క్లాత్తోనే పట్టుకొని కదుపుతూ ఉండాలండి, కలపాలనుకున్నప్పుడు అడుగు పట్టకుండా. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర వేసుకుందాం. ఇది పులుసు రెడీ అయిపోయిందండి. చేపల పులుసు ఎంతో రుచికరంగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి మీరు ఇలాగా ట్రై చేసి చూడండి, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. ఎంతో రుచికరమైన చేపల పులుసు మీ అందరి కోసం రెడీ అండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి చేపల పులుసు మాత్రం. అలాగే నా వీడియో నచ్చినట్టయితే మీరు అందరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.